చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా హాయ్ గైస్, మీకోసం మరొక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చా. అదేం గుడ్ న్యూస్ అంటే ఈరోజు నైటు 1 గంటకు మా వదినకు నొప్పులు వచ్చినాయి. ఇంకొకటి, మా అమ్మ మా అన్న నన్ను లేపలేరు, డైరెక్ట్ కార్లో తీసుకొని. ఎందుకంటే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. నేను తెల్లరలోపు కారు కనబడతలేదు, కనబడతలేరు. ఆయనతో నేను సమీరాని అడిగిన, ఎటు వేరంటే సమీరాకి చెప్పిరంట. నాకు ఫుల్ ఫీవర్ వచ్చుట్లో నేను లేవలేకపోయినా, అలాగే బాడీ పెయిన్స్ బాగుండే. ఇంకో విషయం ఏంటంటే మా వదినకు 1 గంటకు నొప్పులు వచ్చినాయి అన్నమాట. ఇక మా అన్న చెప్పకుండా వీడియో తీస్తాడొచ్చని మా అమ్మ మొత్తం అన్నది, తమ్ముడు వీడియో తీస్తాడు ఆగురు అన్నది. మా అన్న ఒక్కడే పట్టు వీడియో తీయమద్దని మా అమ్మ మా వదిన పట్టుకుని కార్లో ఎక్కించింది. సెకండ్ల కథం డైరెక్ట్ నైటే జైతల్ హాస్పిటల్కు, మన జైతల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉంటే వేరు. ఇక ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. ఆల్రెడీ మన వాళ్ళు వేరు. ఇక జస్ట్ మా బామ్మడిది అండ్ మా మరదలు మేమే ఉన్నాం. ఇక పోతాం. ఇంకొకటి, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేరు. మరి శుక్రవారం కదా, మరి లక్ష్మీమాత పుట్టిందో మరి బాయి పుట్టిండో ఓళ్ళు పుట్టిరో అక్కడికి ఏనాక తెలుసుకొని మీకు గుడ్ న్యూస్ చెప్పేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జైతల్ హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడికి ఏనాక అన్నీ. మమ్మీ వదినకు నొప్పులు వస్తున్నాయంట. రాత్రి 1 గంటకు వంట వేరు, నైట్ 1 గంటకు. మరి నువ్వేమనుకుంటున్నావు, శుక్రవారం కదా చెప్పిన 1 గంటకు అల్లు కొట్టమని చెప్పలేనా? చెప్పినా కానీ మేము పోయినాం. ఇక నువ్వు పడుకున్నావు, నిద్రమబ్బులు ఉన్నావు బాగా. చెప్పు. పోతున్నావు. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయట వదినకి. ఇంకా ఇక ఛాయల మీద ఛాయలు ఇస్తురంట. మరి ఏమనుకుంటున్నావు, పాప పుట్టింది అనుకుంటున్నావు, బాబా అనుకుంటున్నావు? శుక్రవారం ఆడబిడ్డ మంచిదా? ఇక శుక్రవారం అంటే నాకు కూడా ఏమో శివకి తెలిసి, నాకు మనసులో ఏం లేదు. నాకేం చెప్తలేదు ఇట్లా, మరి మగపిల్లని దాచలేంది అని కళ్ళు వస్తుంది. నిన్న కళలు వచ్చింది అట్లా. మగపిల్లడైనా మగపిల్లని మరి ఆడపిల్ల పుడుతుంది తెలియదు. ఇక శుక్రవారం అంటే నాకు కూడా డౌటే ఉన్నది. నువ్వు ఏమంటున్నావు ఆంటీ? వయని 1 గంటకు గుంట వేయరు నాకు చెప్పకుండా. ఏమంటున్నావు మరి? పాప పుడుతుంది అనుకుంటున్నావా శుక్రవారం పూట? మరి ఉంటావా రాజవ్వా? ఏమంటున్నావు మరి? మా వాళ్ళు 1 గంటకు వంట వేయరు, మా వయనకు నొప్పులు వచ్చినాయి రాత్రి 1 గంటకు. ఇలా మరి శుక్రవారం పూట మరి పాప పుడుతుంది అనుకుంటావు, బాబా అనుకుంటున్నావు? బాబా అనుకుంటున్నావా? వీళ్ళందరూ శుక్రవారం అని పాప అంటున్నారు. మరి దేవుడేది దేవుడు ఇంకా కాలే, నొప్పులు వస్తున్నాయి అంట. ఛాయల మీద ఛాయలు కొంట పోతురంట. అదే ఇప్పుడు ఆడికే పోతున్నా, ఆడికి పోయి తెలుసుకొని చెప్తా. మసే బాబాయ్, అయితే మీ బిడ్డని వంట వేరంట హాస్పిటల్కు, రస్మిత వదినని. నైట్ 1 గంటకు వంట వేరంట. అక్కడికి వెళ్ళి వంట వేరు. అయితే అక్కడికి వెళ్ళి వంట పోతే మన ప్రమాణ స్వీకరణ రోజు మళ్ళీ ఇక్కడికి రప్పించినాం. ఇక్కడికి రప్పించి మళ్ళీ నైట్ 1 గంటకు నొప్పులు వస్తే మళ్ళీ తెల్లారే ఇయ్యాలి అన్నట్టు. ఇక నైట్ 1 గంటకు మళ్ళీ అన్న అమ్మ తెల్ల కూడా వంట వేరు. అవే ఏమంటారు నీ మాట? మరి కొడుక బిడ్డనా? కొడుకట్నా? శుక్రవారం పూట కూడా ఇలా శుక్రవారం. మమ్మీ నువ్వేమంటున్నావు మరి? కొడుకు పుట్టాలని అనుకుంటున్నావా? మరి మా అన్న ఇప్పుడు మా వదిన డెలివరీ అయితే మా అన్న మాట్లాడతారంటవా? మా అన్న మాట్లాడతారా? అంతే బాబాయ్, 2 అందుకొని మాట్లాడిపి. ఓకేనా? ఏంటంటే 4 ఏళ్ళ కానిపోయింది కాబట్టి పాప మంచిగా ఉంటుంది. బిడ్డ కావచ్చు, అది కొడుకు కావచ్చు. కొడుకు అని అనుకుంటున్నాం కానీ చెప్పలేము. శుక్రవారం బిడ్డ పుడితే కొడుకు పుడితే లక్ష్మి రాదేంది? కొడుకు పుడితే లక్ష్మి రాదా? పట్టించుకుంటుండ్రా కొడుకులు ఈ రోజులలో. అంతేనా మమ్మీ? చెప్పు. ఇక రాత్రి 1 గంటకు వంట వేరు. ఊళ్ళకి ఎప్పుడు రామమ్మ దగ్గర అల్లు పట్టించుకున్నారు. నాకు కూడా చెప్పలే. మా అన్న మెల్ల తమ్ముడు వీడియో తీస్తాడచ్చా అని నైట్ చంపాను. ఇక్కడి నుంచి కొంట వేరు, తల్లిగారి ఇంటికి వేరు. ప్రమాణ శేఖరం అని మళ్ళీ రప్పించినాం. రప్పించి మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా ఒక రోజు. ఇక తెల్లారి కదా నైట్ నొప్పులు వచ్చినాయి.
సరే పోతున్నావా మరి? పోతున్నా తెలుసుకొని చెప్తా. మరి మీరు ఏమంటారని మీ డెసిషన్ ఉందామని. ఇగో అరే నువ్వు నీ కొడుకు పుట్టినప్పుడు ఏమన్నావు, కొడుకు పుడితే బిడ్డ అని అందులో పెట్టి నేను పెట్టలే, రంజిత్ తమ్ముడు పెట్టిండు, నేను పెట్టలే. మళ్ళీ అట్లా ఇప్పుడు ఎదురు పడితే కొడుకు కొడుకు బిడ్డ ఇంకా తెలియదు కదా, ఎప్పుడు చెప్తా జాడతో ఎప్పుడు జాడతో అందులో పడితే మీరు బిడ్డన వరకు అయ్యో బిడ్డన అంటే మరొక వచ్చేవరకు కొడుకు అంటది. అట్లా అనకుండా ఇప్పుడు పోతావు కదా, కరెక్ట్ చెప్పాలా, ఏదో ఒకటి కరెక్ట్ గ్రూప్ లో పెట్టేస్తా. సరేనా? ఓకే. నువ్వేం చెప్తున్నావురా? నువ్వేం చెప్తా అనుకుంటున్నావు? నాకు తెలిసి బిడ్డ అనుకుంటా. శుక్రవారం ఇప్పుడు బిడ్డని అనుకుంటున్నావా? అరే అందరు బిడ్డని అంటున్నారా మా అన్నకు? శుక్రవారం కదా, లక్ష్మి తల్లి వస్తుంది కాబట్టి. ఓకే ఓకే సరే, ఇక ఫోన్ పట్టుకో దా నా వెనకరా. ఇప్పుడు మీ అక్కకి బిడ్డ పుట్టింది అనుకుంటున్నావా లేకుంటే కొడుకు అనుకుంటున్నావు? నీ మనసుకి ఏందని చెప్పు. కొడుకు అనుకుంటున్నా. ఇలా శుక్రవారం కూడా కొడుకు అనుకుంటున్నావు. అయితే ఇప్పుడు మరి మా అన్న ఇప్పుడు మీ అన్నాడు మీ చెల్లిపోవా వయతో మాట్లాడుతున్నట్టవా మీ అక్కతో? మాట్లాడతాడు కావచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే కొడుకు పుట్టింది కదా. కొడుకు ఫిక్స్ అయిపోయినావు తెల ముందుకి ముందుకి ఫిక్స్ అయిపోయినావు. నేను కట్టి ఫిక్స్ అయ్యానా, కొడుకు అని ఫిక్స్ అయ్యానా కానీ ఒకేలా బా మనం అది పెట్టి కడతావా? నేను కట్ట ఎందుకు కట్ట చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నాకు కూడా కట్టిన ముందు కొడుకు పుట్టారు. ఎందుకు తెలుసా? బయట అట్లా అంటున్నా కానీ నాకు కూడా కొడుకు పుట్టిన గట్టి నమ్మకం ఫ్రెండ్స్. ఎందుకంటే మా అన్నకు 4 years గ్యాప్ వచ్చింది. అవునా కదా, 4 years గ్యాప్ వచ్చింది. 4 years ఇప్పుడు బిడ్డ పుడుతున్నా నాకు నమ్మకం పోయింది. దేవుడు ఇస్తే 4 years వాళ్ళు కష్టాలు బాగుపడ్డారు. మా అన్న వాళ్ళు కష్టాలు బాగుపడ్డారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళిద్దరు కనబడేందుకు కోసం వాళ్ళిద్దరు మళ్ళా ఫస్ట్ లాగా ప్రేమించుకునేందుకు కోసం ఆ శివయ్య ఖచ్చితంగా పడుకునేయాలని కోరుకుంటున్నా, ఖచ్చితంగా పడుకునేయాలని కోరుకుంటున్నా. కొడుకే ఉంటాను నీ మోయలోపు శివయ్య, కొడుకే ఉంటాను. ఓం నమ శివయ్య. విన్నాడు రాడు రాడు పోం రాడు. దగ్గరికి వచ్చే హాస్పిటల్ 10 రెక్కు వాళ్ళు ఏమో టెన్షన్ అవుతుంది వాళ్ళు. అదే నీకు తప్పుడు కావాలా చెల్లి కావాలా చెప్పురా. ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసినాం. ఇక మా అన్నకైతే కాల్ చేసిన, కిందకి దిగుతుర్రు. 5 నిమిషాలు. ఇంకా 10 నిమిషాలు పడుతుంది టైము. రమ్మంటే రామ్మని రాండి కదా, ఒక 10 నిమిషాల తర్వాత రండి. మమ్మీ వండు మమ్మీ. ఇటు లెఫ్ట్ సైడ్. నానవా సంతోషంగా చూడు. అందరూ గుమ్మటిందమ్మ మరి. అనుకున్న సాయం చేయ అల్లుడు. మరి మమ్మల్ని లోపలికి రానిత్తలేరు. కాదు నేను చూస్తా అనుకుంటే ఇంకా రానిత్తలేరు. చూసినావా అవ్వా సాధారణ ఇద్దరు కొట్టేసిండా? మమ్మీ ఎప్పుడు వచ్చినావు మమ్మీ? పాపం చూస్తారు వచ్చినావా? చూసినా మమ్మీ పాపని చూసినావా? సేమ్ మమ్మీ లెక్క లడ్లాడుకుంది. పాప కదే కొడుకు పుట్టిండు, పాప కదే కొడుకు పుట్టిండు. రాజ పంచగిరిష స్వామి రావయ్య మణిక ఆడపిల్ల అని చెప్పింది మమ్మీ. పాప ఫస్ట్ ఆడపిల్ల అంటే నేను అదే అన్నా. కాదు నేను మా బిడ్డ చిన్న బిడ్డకు చెప్పిన, పెద్ద బిడ్డకు చెప్పిన,
పాప పుట్టిందనా? పాప పుట్టిందని అన్నాడు, అందుకే చూసిపోదామని వచ్చింది. ఏమో నాకు కూడా ఇంకా అంతనం తెలియదు. మమ్మీ నేనైతే ఇవ్వలే, లోపలికి మమ్మల్ని ఓడెత్తలేరు బాయ్స్ని. మీరు పోవచ్చు. చెప్తారు కదా ఆడపాప. నాకు ఇంకా డౌట్ అనిపిస్తుంది, నేను ఇవ్వలే కదా, వీళ్ళు నిజం అంటూ రావద్దంటూ నాకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు చూసి వస్తాను చూసి రాపది వచ్చిందా అమ్మ? ఇప్పుడు మమ్మీకి పాపన పాప ఇంకా తెలియదంట. అందరికి చెప్తాయి కదా. కావుల పిల్లలు అంటుందమ్మా. కావులం పిల్లలు అయితే అన్నేడు అన్న వచ్చింది. నమస్తే. అందరికి పాప అని చెప్పిన కానీ వెంటనే హాస్పిటల్కు తీసుకుపోయినాము. అయితే పాప అన్నట్టే ఉన్నది కానీ ఆడపిల్ల మగపిల్ల చెప్పలే. మీ అందరి దయ వల్ల, ముక్కోటి దేవుల దయ వల్ల, శివయ్య దయ వల్ల బాబు పెట్టిండు. ఎందుకంటే ఖచ్చితంగా చూసుకోలేదా? పాపని ఫిక్స్ అయినట్టు ఆడపిల్ల అని అన్ను ఫిక్స్ అయినట్టున్నాయి. డాక్టర్లు ఉండగా పాప పుట్టింది అనుకుంటా పోతే ఇలా అదే ఫిక్స్ అయిపోయారు. అందరికీ చెప్పిన కదా. అయితే లక్ష్మీలకు కాకలు పడాలి, కడుపులో పాప కోసం అని అన్నది కదా. అట్లా కాకుండా ఏం కాదు, ఇలాంటి ప్రాబ్లం లేదు. మా కాళ్ళలో చెప్పింది కదా, ఏం కాదు, మంచి కాపాడుతుంది కదా, కాపాడాల్సిన అవసరం లేదా అని అల్లుడు చెప్పినట్టు మేము నిన్నము కాపాడుతున్నాము. నార్మల్ డెలివరీ అవుతుంది. కడుపులో పాపకు కిడ్నాపర్ ప్రాబ్లం అని వచ్చింది కదా, అది కూడా మేము మా కళ్ళు పడుతున్నాము. మా కళ్ళు చెప్పినట్టే కడుపులో పాపకు ఎలాంటి ప్రాబ్లం లేదు. రసీత కూడా నార్మల్ డెలివరీ అయింది. మనవాడు వచ్చింది. ఋషి రే తనాని నానే నానే 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 తనాని నానే నానే
నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల ఓకే నా కొడుకు వల్ల అయితే మా బావ దగ్గర అంతేనటవా? ఓకే ఓకే. అందరికీ సంతోషమైన వార్త. ఎందుకంటే రశ్మికకు బాబు పుట్టిన సంగతి మీకు చూపించినాం కదా. ఎందుకంటే మేము ఎలాంటి విషయం కూడా మా అబద్ధాలు ఆడకుండా జరిగిన విషయం ఏది ఉన్నా కానీ కరెక్ట్ క్లారిటీ చూపిస్తున్నాము. ఇలా అబద్ధం ఏం లేదండి, నిజాలే మీకు చూపించున్నాం. ఎందుకంటే ఎంతేంటో ఎక్కడ మేము ఆపకుండా బాబు కూడా టక్కన చూపించినాం మీకు. ఎందుకంటే మీరు ఇబ్బందులు పడద్దు, అయ్యో ఇంకా ఇప్పుతారు అన్న బాధ మీకు ఉండద్దు. అందుకనే మీకు అన్ని క్లారిటీ చూపించినాము. సంతోషమేనా? ఇప్పటికైతే ప్రతి ఒక్క విషయం మీతో ఖచ్చితంగా షేర్ చేసుకున్నాం. ప్రతి విషయం అయితే మీరు కామెంట్లలో ఇది అబద్ధం, ఈ స్క్రిప్ట్ అని చూపెట్టారు. మేము ఏది కూడా స్క్రిప్ట్ తీయలే వీడియో, ప్రతి ఒక్కటి మేము రియల్గా తీసే చూపెట్టినాం. ఇక అనుకున్న వాళ్ళు అనుకోర్రి. ఆ నమ్మకం ఉన్న వాళ్ళే నమ్మకమైన కామెంట్స్ పెడతారు. ఇక నమ్మకం లేని వాళ్ళు ఎలాంటి కామెంట్ పెడతారు. ఎన్నో ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికైతే మా వదిన అయితే హ్యాపీగా డెలివరీ అయిపోయింది. ముఖ్యంగా అయితే మీకు చెప్పాలి, మా వదినకైతే బాబు. అంతకైనా సంతోషమైన విషయం అయితే ఇంకోటి లేదు. చూసిరు కదా, మా అన్న వచ్చిండు, మా అన్న ఎక్స్ప్రెషన్ చూసిరు. మా అన్న హార్ట్లో, మా అన్న కళ్ళల్లో కూడా ప్రేమ అయితే పిచ్చి కనబడ్డది. ఇప్పటి వరకు వాళ్ళు విడిపోయిన వీడియోలో మేము ముందుకు వచ్చినాయి. ఇప్పటి నుంచి వాళ్ళు కలిసి ఉండాలని మీరు అందరూ కోరుకోర్రి. మేము కూడా వాళ్ళు కలిసి ఉండి వీడియోలు తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇక పైన వాళ్ళు కలిసిన వీడియోలు మంచి మంచి లవ్ స్టోరీ వీడియోలు అలాంటివి వాళ్ళిద్దరి తరపున నేను తీపిస్తా. ఇప్పటికైతే మా చెర్రీ మారాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. నాకైతే ఇప్పుడు మారడానికి కొంచెం అనిపిస్తుంది. ఓకేనా? మా వదినల బాబాయ్ అయితే ఎవరు లెక్క ఉన్నారో కామెంట్ చేయాలి. మా అమ్మలాగనా, ఇక మా అత్తమ్మలాగనా, వదినలాగనా, మా అన్నలాగనా, మా డాడీలాగనా? నీలాగా కాదు, నాకైతే ఏమో వదినలాగా అనిపిస్తుంది. మా అక్క ఏదనుకుంటానే మా అక్క మళ్ళీ నిజాలే. మా అక్క అల్లు పట్టినట్టే పాప ఆరోగ్యంగా వచ్చింది. మా అక్క కాళ్ళు పట్టినట్టు ఉండాలి. ఉన్నత పదివేలు ఇద్దరం పంపిస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.